గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చూసాం. ఏదైతే కల్తీ నెయ్యి అంశం కానివ్వండి, లేదంటే పరకామణలో డబ్బులు దొంగతనం అంశం కానివ్వండి, లేదంటే ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఆదివరాహ స్వామి వారి విగ్రహాల స్టోరీ కానివ్వండి, ఏంటి ఇవన్నీ ఎలా చూడొచ్చు? వాళ్ళు చేసినటువంటి తీరు ఎలా అనిపించింది సార్? దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఏం తెలియని వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టడం మొదటి తప్పండి. మనం చేసుకున్న తప్పు అనమాట ప్రధానం. వీళ్ళకి ఏమిరా అంటే గుళ్ళల్లో ఏం జరుగుతుందని తెలియదు, తీర్థం విలువ తెలీదు, తీర్థ ప్రసాదాల విలువ అసలు తెలీదు. వీళ్ళు ఏమిరా అంటే వచ్చామా, తిన్నామా, చేయగడుక్కున్నామా అన్నటువంటి సామెత అనమాట. సాక్షాత్తు ఆయన ఎవరు మనకు శ్రీకృష్ణదేవరాయలే వాళ్ళ సతీమణితో వచ్చి ఫస్ట్ పత్రాలు ఇచ్చారని చరిత్రలో ఉంది. అక్కడి నుంచే వాళ్ళే చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఏమిరంటే నెత్తినెక్కి ఏదో చేయించాము అన్నట్టుగా ఉన్నారండి. ఇది మారాలి. ఫస్ట్ వాళ్ళని తీసేసి మన వాళ్ళే దానిపైన పీఠంలో ఉంటే అది మంచి జరుగుతుందండి. మధ్యలో వచ్చే ఇలాంటి మతానికి సంబంధించిన లేని వాళ్ళని తీసుకొచ్చి, అంటే మన ఆచారం తెలియని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే అన్నీ బూర్దిలాగా తయారవుతాయి. అది వాస్తవం. ప్రపంచంలో మొట్టమొదటి స్థానం తిరుపతి దేవస్థానం మనకు తెలుసు, ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పుడు కాదు. ఆ కీర్తి ప్రతిష్టను నాశనం చేయడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారండి. అంటే ఏంటంటే డబ్బు రాకూడదు, పేరు పోవాలి, వీళ్ళు శుభ్రంగా నాశనం అవ్వాలి అన్నదే వాళ్ళ ప్రధాన దీక్ష. సో కాబట్టి వాళ్ళు కల్తీ అనేది జరిగింది. కల్తీయే కాదండి, అక్కడ అన్ని మోసాలే జరిగాయి. అవి ఏంట్రా అంటే బయటికి రావడానికి టైం పట్టింది అంతే అండి. అంటే వాళ్ళు దాచాలని చూశారు, ఎట్టో ఒకటి పక్కన బయటకు వచ్చాయి. ప్రసాదంలో ఖచ్చితంగా కల్తీ అనేది జరిగింది. అంటే తినటానికి వచ్చారండి వాళ్ళు, మొత్తానికి నాశనం చేయాలా, లాభం పొందాలా, ఈ రెండే వాళ్ళకి ధ్యేయం అనమాట. ఆ ధ్యేయంతోనే వాళ్ళు ముందుకు వచ్చారు. ఆ పరిపాలన కూడా అలాగే జరిగింది.